దసరా ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. సామాన్య భక్తులు కూడా సజావుగా దుర్గమ్మ దర్శనం చేసుకునేలా చూస్తామని, వీవీఐపీలకు ప్రత్యేకంగా దర్శన సమయం కేటాయించామని తెలిపారు. దసరా ఉత్సవాల్లో 20 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. డ్రోన్లు ఇతర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామంటున్న కలెక్టర్ లక్ష్మీశాతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. విజయవాడ దసరా మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. అధికార యంత్రాంగం కూడా ఇప్పటికీ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని ఎక్కడా కూడా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారిని సజావుగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారనే అంశాలపై కూడా మనతో మాట్లాడేందుకు కలెక్టర్ లక్ష్మీశా గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ దసరా ఉత్సవాలకు సంబంధించి ప్రణాళిక ఎలా ఉండబోతుంది, భక్తులకి ఏం చెప్తారు? ఈసారి విజయవాడ దసరా ఉత్సవాలు 11 రోజులు జరగబోతున్నాయి. 11 రోజులు జరగబోతున్నాయి కాబట్టి డివోటీస్ భక్తుల ఫుట్ఫాల్ కూడా ఎక్కువనే ఉంటుందని ఈసారి అంచనా వరకు చూసుకుంటే 18 నుంచి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సిన పార్కింగ్ ఏరియాస్, అలాగే క్యూ లైన్స్, హోల్డింగ్ ఏరియాస్, బేసిక్ ఫెసిలిటీస్, వీటి మౌలిక సదుపాయాలటువంటి నీళ్లు, షేడు, అలాగే మెడికల్ ఫెసిలిటీస్, అలాగే సైన్ బోర్డ్స్ ఇవన్నీ కూడా సజావుగా చేయడం జరిగింది. లాస్ట్ 1 మంత్ నుంచి అన్ని డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్, ఇటు రెవెన్యూ, అటు మున్సిపల్ డిపార్ట్మెంట్, అలాగే పైనుంచి కూడా గవర్నమెంట్ నుంచి కూడా సీఎం అధికారులు, అట్లాగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనుసంధానం చేసుకొని వాళ్ళందరూ సలహాలు సూచనలు తీసుకొని స్థానిక ప్రజాప్రతినిధులను కూడా ఇన్వాల్వ్ చేసి అందరితో ప్లానింగ్ చేసి ఆల్మోస్ట్ సెట్ అయి ఉన్నాం. ఇప్పుడు